ఫ్యాడ్ న్యూస్ పేపర్ ఫ్యాన్ న్యూస్ పేపర్ రైట్ అరుగుతారు ఈ సైడ్కి రైట్ లేచేది కాదు ఇప్పుడు వచ్చి ఏమంటే ఇప్పుడు లేచి సపర్లు కొట్టాలా ఇప్పుడు అలాగే ఉంటుందా చప్పట్లు కాదండి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ కదా నువ్వు ఇప్పుడు అప్పచప్పట్లు వేసుకున్నా లేకుంటే మరి నాన్న అని మీరే అంటారు లేండి ముగ్గురు వేసుకోండి సంత అదే కాదు రైట్ అదే మళ్ళీ సార్ విన్ ఫస్ట్ నెక్స్ట్ కమింగ్ సంత అరే సెకండ్ మీకు తోడు మీ ఇద్దరికి తోడు అది సంత మళ్ళీ ఎన్ని సంతలు చూస్తారా విన్ నువ్వు లాస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లాస్ట్ ఫోర్త్ అటెండ్ చేయండి కొంచెం వెనుకుండే అరిగాడనా ఫస్ట్ సెకండ్ మళ్ళా దగ్గరికి పెట్టమని ఇప్పుడైతే మన ఫస్ట్ వచ్చేసి అంజీ గెలిచిండు అంజీ గెలిచిండు సెకండ్ వచ్చేసి హరి థర్డ్ మళ్ళీ ఫోర్త్ వచ్చేసి మహేష్ ఇప్పుడు ఫోన్ రావాలి ఎంత రావాలి అంటే మీకు గేమ్ అనేది తెలుసు కదా రూల్స్ ఫస్ట్ వచ్చేసి అంజీ ఏమి ఓకే రెడీయా 1 2 3 ఫేస్ తిప్పరాదు ఒక ఎక్స్ప్రెషన్ పెడతావు కదా ఇంకా మరి ఇది ఈ ఫ్యాడ్ పెట్టే దగ్గర చేంజ్ చేయరాదు ఇంకా అది 3 అరే అంజీ ఏరా అరే రెడీ 3 ఎక్స్ప్రెషన్ ఊక సింపుల్ గా చూసుకుంటే కాదు ఓడగొట్టాల ఇప్పుడు ఎవరు తప్పు చేసలేరు ఓడగొడతలేరు మీరు అసలు జస్ట్ ఊకి ఇట్లా చూసుకుంటారు 1 2 3 తగ్గొద్దండి అంజీ అరి గాలి ఎందుకు వానికి వాడు ఎంత ఎక్స్ప్రెషన్ ఇస్తాడు 3 అవే పనులు తెల్లగాలే ఏడు అంజీ నోట్ లెక్కన కొట్టుకున్నాడు నాలుగు బయటకు శభాష్ ఫ్రెండ్స్ రెడీ దగ్గరకు ఉండాలి ఫేస్ దగ్గరకు ఉండాలి ఇంకా కొంచెం రెడీ 1 2 3 దగ్గు వస్తే కూడా ఆపుకున్నా దగ్గు వచ్చా అంటే అట్లా రెడీ సరే దగ్గు వచ్చా అంటాడు సో దగ్గు వచ్చా అంటాడు మళ్ళీ ఛాన్స్ అయితే ఓకే రెడీ మళ్ళీ నీకు ఇయ్యం రెడీ 1 2 దగ్గరకు ఉండండి మీరు ఇంకా కొంచెం రెడీ 1 2 3 అంజీ నువ్వు ఎక్స్ప్రెషన్ కవర్ చేస్తున్నావు కవర్ చేయకూడదు అంటే ఫేస్ ఏం చెయ్యి అడ్డం ఉండకూడదు జస్ట్ ఉండాల 3 నెక్స్ట్ అంజీ ఓడిస్తా గారు మిమ్మల్ని తగ్గొద్దు రెడీ
ఒకటే ఎక్స్ప్రెషన్ కూడా పెట్టేది. రెడీ ఒకటే 1 2 3. పండ్లన్నీ పోయప్ప ఏ అంజనా వాడు షేక్ అవుతున్నాడు కదా. రెడీ 1 2 3. ముద్దు ముద్దు కిస్ కిస్ నోట్లో పెట్టి డైరెక్ట్ నోట్లో పెట్టి నోట్లో కిస్సింగ్ కిస్సింగ్ కిస్ 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 కిసక్ కిస్ 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 కిసక్ ముద్ద పెట్టుకోరా. రెడీ వాడు ఎక్కడ రెడీ దగ్గరికి 1 2 3. ముద్దు సరే లాస్ట్ ఇద్దరు నీవు నాగేవి ఇద్దరు నాగారు కదా. నెక్స్ట్ రెడీ. సో ఇద్దరు నాగారు మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాం గేమ్. ఏమన్నా చేసుకుంటా. ఇప్పుడు లాస్ట్ విన్నర్ ఎవరు అనేది వీళ్ళిద్దరిలో తెలుస్తుంది. ఫస్ట్ తెలిసిపోతుంది అసలైన ఆట వేట. రెడీ 1 2 3. మహేష్ గారు సూపర్ ఎక్స్ప్రెషన్ రా. మహేష్ గారు పిల్లలు కూడా ఇచ్చే కదా వాళ్ళకి నాకు తెలిసి. డిస్టర్బెన్స్ ఇట్లనే ఉంటుంది మీకు ఓడియాలని మీ ఇష్టం. ఇక్కడ ఫేర్ చూపి నువ్వు చూపి ఓడిపోద్దండి. మాట్లాడతారా రికార్డింగ్ గేమ్ రా అన్నా. వాడు పిల్లనియరు అని 1 2 3. మూతులేమో అబ్బో ఈ మట్ట పెట్టాడు ఈ మంచి మహేష్. అబ్బో మహేష్ ముద్దులే పెట్టుకుంటారు జానికి. ముద్దులు వద్దురా బాబు, ముద్దులు వద్దు. ఏంటి పెట్టుకుంటారు ముద్దులు అమ్మాయిలా ఏమన్నా? పండ్లు కొరకుతా దా అంతట్టు ఈడుంది ఎప్పుడు వస్తావు అని. రెడీ 1 2 3. నేలకి జానికి పెరుగుతుంది. ఈడే మంచిగాడు నీకు ఇచ్చలేదా? ఏం కావాలి నీకు చెప్పు. మహేష్ ఆ నేలకని తజ్జి టంగే 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 ఎబ్బు అంట. ఓకే నెక్స్ట్ అంజేడ్. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ విన్నర్ అయితే మహేష్ అయ్యండు. ఇప్పుడు సెకండ్ విన్నర్. దీనికి చిన్న ఒక అపాయం అయితే జరిగింది. ఇప్పుడైతే అది ఫోక్స్ అని అంద ఫోక్స్ పడడం వల్ల మళ్ళీ ఈ లొకేషన్కి అయితే చేంజ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏమంటే ఇప్పుడు చెంచాతో చిన్న గేమ్ ఉందన్నమాట. అందులో కొన్ని కంది గింజలు వేసాము. ఆ కంది గింజలు ఎవరైనా నవ్విచ్చితే కంది గింజలు కిందికి పడితే ఓడిపోయినట్టు. ఒక్కటి వన్నా కూడా ఓడిపోయినట్టు. ఒక్కటి కూడా పడకుండా అట్లే పంటి ద్వారా పట్టుకుంటే సో వాళ్ళు సెకండ్ విన్నర్. ఇంకా మీకు వచ్చేసి ఒక్క నిమిషం టైం మరి. ఒక్క నిమిషం పెట్టుకున్నా. ఒక్క నిమిషం లోపు మీరు ఓడగొట్టాల. మీ ఇష్టం అది. ఓడిపోకుంటే నెక్స్ట్ ఇంకా వాడు విన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఓడిపోకుంటే మళ్ళీ వాళ్ళిద్దరికి ఉంటుంది. రెడీయా మరి? అంత నిండా సో ఇంత నిండా అయితే పెట్టారు అవి. కాలుతో నేర్చుకుని రెడీ. అంత నిండా పెడితే జస్ట్ ఒక షేక్ అయితే మనం పడతారా? గేమ్ ఓడిపోవాలంటే పడాలా. స్టాప్ కరెక్ట్ పెట్టుకునే కదా. రెడీ పెట్టుకో. ఫస్ట్ పెట్టుకో, పంటి పెట్టుకో. ఇంకా వీడు అంజిగాడు ఇంకేం మీకు కూడా ఉంటాడు. వాడు మీకు కూడా పెడతాడు. రెడీయా? ఇంకా తెచ్చాను. 3 నిమిషాలు. రెడీ కంటిన్యూ. 24 నిమిషాల లోపు ఒక్క నిమిషం. రెడీ స్టార్ట్. అరి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్తున్నాడు చూడు నాయసాడు. అరే ఏమసి నువ్వు లవ్ యూ చెప్తే కూడా యాక్సెప్ట్ చేయవు కదా. నువ్వేం కూడా లేవాడు. ఐ లవ్ యూ చెప్తున్నా లే. అరే 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 ఐ లవ్ యూ. 20 సెకండ్. ముద్దు కూడా పెట్టి
వచ్చేసి ఆ, 24. పడతాయి. మీరు అరిస్తే కాదు కదా గేమ్ అన్నప్పుడు మీరు ఎక్స్ప్రెషన్ అని ఇవ్వాలా ఎవరికి చేయాలి. ఇప్పుడు సార్లు ఐడి ఇంకేది అంజిగా ఇప్పుడు చూడు ఏటికే కదా ఇంకా గేమ్ కూడా స్టార్ట్ కాలేదు. అవునా రే నువ్వు? బతుకులకి అట్ట ఏలే ఆ గంప గింప అన్న ధరలేని గుద్ద కట్ట పెడదాం. ఆ గంప గుద్దల కట్ట స్టార్ట్ 20 నిమిషాలు. ఓకే రెడీ స్టార్ట్. అంజీ 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 ఏమోలే. అంజీ అంజిగా అంజి లే ఇక్కడ చూడే ఆడవలే అంజి ఇక్కడ చూడలే అంజీ ఇక్కడ చూడలే ఇక్కడ చూడలే ఇక్కడ చూడే అంజీ అంజిగా ఇక్కడ చూడలే. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పడిందే టచ్ చేసిందా? సరే సర్లే ఇప్పుడు కంటిన్యూ ఉంది. ఏజీ అంటే అంజి కాదు ఊగా నడిపించడం అంతే. కవర్ చేసుకొని ఎందుకు మళ్ళీ ఎందుకు ఏమైంది టూ అవర్లు పడినా అంతే. సరే ఏమంటే ఇప్పుడు ఒంటి కాలు మీద నింబడతారు కదా మీరు. ఒంటి కాలు మీద నిమ్మన్నప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా కదలొచ్చు కానీ ఇట్లా కాలు అజ్జది రాదు, భూమి మీద నుంచి ఇట్లా ఇట్లా ఎగరరాదు. అంజీ రెడీయా? ఫోన్ పక్కకి ఇక్కడ కానీ భూమిలో కాలు పెట్టకూడదు. మళ్ళీ బరువు ఇది కూడా కొంచెం బరువు అయితే నీ వద్ద ఏమన్నా ఉండదా? ఏం లేవు కదా. రైట్ గేమ్ అయితే అర్థమైంది కదా. కొంచెం ఈ కాలు కొంచెం గిట్ట జరిగితే కూడా క్యాన్సల్ అవుట్, ఓడిపోయినట్టు. విన్నర్ అయ్యేది. రెడీయా? జస్ట్ ఇంత బ్యాలెన్స్ తప్పుతారు, ఇట్లా బ్యాలెన్స్ తప్పుతున్నా బ్యాలెన్స్ పెట్టుకునండి. కాలు మాత్రం తీరాదు, ఇట్లా ఈ కాలు కూడా కింద పెట్టరాదు. ఒకటే కాలే ఒకటే బండలో ఉండదు, కాలు కొంచెం గిట్ట కూడా జరపకూడదు. రెడీ? 1 2 3 స్టార్ట్. ఇంకా మార్చుకునేది ఉండదు చూడు. ఒకటే కాలే ఒకటే కాలే, రెండు, నాలుగు కాలే మంచి కాళ్ళు షేక్ అయితే చూడండి. స్టెప్ పుష్ప మన పుష్ప 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 రాజ్ టైమింగ్ ఎప్పుడైతే ఒక్కరికైతే పెడతాం. ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు జరిగితే వాళ్ళు స్టెప్పింగ్ స్టెప్ లేదన్నావా? అది అట్ట కదా, అట్ట మనిషి చెయ్యి. ఇట్లా కాలు మీద కాలు పెట్టేస్తుంది చూడు స్టెప్. వీళ్ళిద్దరిలో పుష్ప ఎవరు అనేది ఇప్పుడు తెలుసు. ఈ రోజు తెలిసిపోతుంది. పుష్ప అసలైన పుష్ప, అసలు సిసలైన పుష్ప. ఆ పుష్ప కదా ఈ పుష్ప. ఈ పుష్ప మీరు డిసిప్లైన్ చేసుకోవచ్చు ఎవరినో కూడా, అట్లా కూడా అంటే టచ్ చేయకూడదు అట్లా. మాట్లాడే చెంగా తీయరే. కింద షేక్ గారాదు కాళ్ళు, బ్యాలెన్స్ తప్పితే మీ తిప్పల. ఎట్టున్న కాలు అట్టున్నదా షేక్ 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 అయితే ఇది అంజిగా తిట్టువాల్సిన నచ్చలేదు అలే. షేక్ షేక్ అయితే షేక్ అయితే అంజిగా అంజిగా వాసన పట్టుకోవాలి. కాళ్ళు షేక్ కాకూడదు, మీ బ్యాలెన్స్ తప్పొద్దండి. కాలు కింద పెట్టదు ఈ తిప్పల నడుచుకుని పోయాడు. అరే అరే చూద్దాం ఎంత పోతే నేను
అంత చూడు తన్ను వాడికి అనుకో, ఇప్పుడు ఇద్దరు తనుకున్నారు. తను తను తన్నాను తను అన్నారా? తను పేరు అంజి షేక్ అవుతుంది ఎట్లా కాలు చేకేది కొంచెం. ఏ బాగా షేక్ అవుతుంది పిచ్చనా షేక్ కానీ మరి ఇంచు ఇంచు కదలపరాదు కింది కాలుని కాదనా నువ్వు 20 రూపాయలకి అది 150 రూపాయలు పెట్టి చేపిస్తాం కాదు మన విలేజ్ టాలెంట్ లో గెలిచేనా అన్ని ఒక బిర్ది ఉంటది కదా మరి చెప్పలేం లేదు, దిగితే దిగొచ్చు. అడగలే 150 కల్లా తుషి అది ఎంత అనేది కాదు గెలిచేమ అనేది చెప్తున్నాడు కదా, లేపన లేపుకో అది కింద షేక్ కాదు కాలు కింద ఈ కాలు కింద పెట్టిన ఈ కాలు షేక్ కారాదు ఈ కాలు భూమి టచ్ కారాదు మీరు ఇట్లా ఈ కాలు ఇట్లా పెట్టుకున్నారు టచ్ చేయ కింద షేక్ కాదు టచ్ చేయకూడదు ఏ అన్ని ఫోన్ వచ్చింది రే, లవర్ ఫోన్ చేసేది రే, టచ్ అవుతుంది అని ఝాన్సీ ఏ ఫోన్ లవర్ డాన్స్ అంటే ఇది మహేష్ బాగా అంజన్ కాలు కింద టచ్ అవుతారు ఏ అన్ని ఫోన్ వచ్చింది లవర్ ఫోన్ రే 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 వాడు కాదు తెలుస్తున్నాడు కదా రే 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 మిస్టే మాది కింద పెట్టరాదు పాతి చేంజ్ చేయరాదు బ్యాలెన్స్ అయినప్పుడు ఇట్లా అనుకుంటలే ఇట్లా జరపరాదు కాలు ఇది మనకేట చలే అంజిగా ఈ రోజుల్లో నొప్పి పట్టుకుంటా చూడ కాలు నడనియదు అప్పుడే ఇదే అంజి ఫోన్ పిచ్చోడా టచ్ చేస్తావు కాలు బాగా ఇదే లవర్ ఫోన్ లే లే అంజిగా లే చూడాలి అంత నిజం కొడుకప్ప అర్థం కూడా 500 చేసుకుంటే మాటలు కట్ చేయనా బ్యాలెన్స్ ముట్టుకుంటారు అదేమి టచ్ అయితే కింద కాల తేమ చూడు ఈ ఫీలింగ్ ఎట్లుంది అండి కాలేస్తుందనా ఎట్లుంది బాగుంది బాగుంది సో విన్ అయితే ఏం అమౌంట్ పెట్టి ఏం చేయాలనుకున్నా అమౌంట్ పెట్టా ఏం లేదు ఓకే నీ ఫీలింగ్ ఎట్లుంది లవర్స్ చైన్ కొనుక్కుంటాడంట నీ ఫీలింగ్ ఎట్లుంది ఒంటికాల మీద ఇప్పుడు ఒంటికాల మీద పడే ఓకే బ్యాలెన్స్ కాలు కింద పెట్టి విన్ అయ్యాలని అమౌంట్ నేను చేస్తుంటాను కదా ఎట్లుంది గేమ్ ఒక కాల మీద పడే ఎట్లుంది చాలా టఫ్ గా ఉంది టఫ్ ఉంది కవర్ కవర్ దగ్గర కవర్ సో ఎక్కడ ఇక్కడ అంజి పాతిగా అన్నారు పాతనే అనిపిస్తుంది అన్న కవర్ అయితే తాకింది సరే టచ్ చేసినా నువ్వు మన నిజాయితీగా చెప్పు లేదు ఏ కవర్ లేదు కాళ్ళు అది చూస్తుంటే ఏం చేయాలో అర్థమవుతలేదు అంతగా నిలబడినారు ఎక్కడ పడతలేదు ప్రైజ్ విన్ అయితే ఎంత ఈ గేమ్ నన్ను మిస్ అయ్యాను అనుకుంటే అవును చాలా మిస్ అయినాను మిస్ అయ్యానా అవునవును సరే ఇప్పుడు పెడదాం వాళ్ళు ఆడుతున్నారు కదా ఆడనా జన్మల తోడుంటా జంటగానే నేను ఉంటా ఏమో ఎవరికి తెలుసాయా ప్రాబ్లం ఏం లేదు మీరు గెలాల అనేది ఒకటి కింద పెట్టలేవు అక్కడ ఏంటి కదా మన పోతే దీన్ని బట్టి కూడా కొంచెం అర్థం చేసుకున్నారు కదా ఎంతో మంది ఒంటికాలు వాళ్ళు ఉంటారు భూమి మీద వాళ్ళు ఎంత కష్టపడతారు కష్టం మీరు ఒక్క గంట కూడా కాలేదు ఇంకా హాఫ్ అన్ అవర్ 5 minutes అయ్యలేవు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉంటుందా మాకు సపోర్ట్ ఉంది సపోర్ట్ లేకుండా కూడా పైకి వచ్చిన వాళ్ళు చంగన మందారు నీకు కూడా కదా ఏ నరాలు పట్టుకుంటే దించర్చి యాదవ్ ఎవరో ఒకరు మంచిగా నరాలు పట్టుకుంటావు చూడు బట్ దీని మీద పెట్టేసా కింద సపోర్ట్ తీసుకుంటారు బట్ట అయితే ఎట్లా కింద సపోర్ట్ అయితే అరౌండ్ కింది కాలికి సపోర్ట్ తీసుకుంటారు అంజీ టచ్ అవుతుందా చూడనా తీసి మొత్తం తేమ తగులుతుంది ఇంకా భూమి తగులుతుంది తేమ కాలాడ కానీ
ఎవడన్నా ఓడిపోండు రా. ఏంది కెమెరా చూడరే నడుస్తుంది. అది నీళ్ళలో పని అవుతుంటా టచ్ కాకూడదు, అట్లా సపోర్ట్ తీసుకుంటారు. టచ్ చేసినా కూడా సో వాడు ఓడిపోయినాడు. ఈ పైపులు పిల్లలు ఎక్కడ పిట్టలు హై లేకపోతే ఇద్దరు పెట్టి ఇద్దరు సగం హాఫ్ ఆఫ్ తీసుకోవచ్చు. బైక్ నడలేవడి ఏం మళ్ళీ దించరా ఎవడన్నా కూడా విన్ అవ్వాలని ఎంత పంతం ఉంది. టఫ్ గేమ్ పెడతారన్న మీరు, మాకే టఫ్ గేమ్ పెడతారు. అదే కదా గేమ్ అంటే టఫ్ కదా. ఏమోరా అంగీగారు అయితే టచ్ చేసుకోకూడదు, టచ్ చేయకూడదు అంతే. చెప్పానా ఏంది ఇది? చాలా అట్లా మీ చిప్పలు నన్ను మిస్ దీన్ని బట్టి కూడా ఒకటి సో దీన్ని బట్టి కూడా ఏమవుతున్నా, ఎవరైతే చెడపాలనుకుంటారో వాడే చెడతాడు. నువ్వు అనుభూతి వాడికి ఉమ్మియాలా ఏం చేయాలి. సో ఇది గేమ్ అయితే వచ్చేసి సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మహేష్. సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి హరికృష్ణ. కెమెరా కథ కాదు, కెమెరా ఇట్టరా రెడీ. సెకండ్ ప్రైజ్ వచ్చేసి హరికృష్ణ. థర్డ్ ప్రైజ్ వచ్చేసి అంజీ. వీడు వచ్చేసి ఓడిపోయాడు. సో వీడిని ఓడిపోయినని మనం ఏ విధంగా చూస్తాం తెలుసా? ఓడిపోయినాడని చూస్తాం కాబట్టి వీడు ఓడిపోయాడు. ఏమి కొనుక్కుంటారు మీ ఇప్పుడు నీకు ప్రైజెస్ ఏమి కొంటావు? బస్ చారీ పెట్టుకుని హాస్టల్ హాస్టల్ ఇప్పుడు నీకు 1000 రూపాయలు ప్రైజెస్ వస్తాడా పెట్టుకుంటావు, ఖర్చులో వాడుకుంటావు. నెక్స్ట్ నేను బైక్ ఇంజన్ ఆయిల్ మార్చాలి. రైట్. సో ఇదైతే ఈరోజు మేము ఆడిన గేమ్. మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే జరుపుకుంటూ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ఇంకా వీడియో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి గణతంత్ర దినోత్సవం లేదా స్వతంత్ర ఇలాగే కంటిన్యూ చేస్తూ మనం ముందుకు సాగాలి. ఇంకా మన భారతదేశం ఇంకా చాలా ఎదగాలి, అభివృద్ధి చెందుతుందని కోరుతూ మన అంజీ స్పీచ్ ఇస్తున్నాడు. విష్ యు వెల్.